ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఆల్ఫాబెట్స్. ఎన్ని ఉంటాయి ఆల్ఫాబెట్స్? 2 టైప్స్. ఏంటయ్యి? కరెక్ట్. వోవెల్ స్పెల్లింగ్ ఏంటి? కరెక్ట్. నెక్స్ట్ కాన్సనెంట్ స్పెల్లింగ్ ఏంటి? CON. మళ్ళీ రాంగ్. మళ్ళీ చెప్పండి. స్టార్ట్. ఒక్క నిమిషం ఏం చెప్పాను మీకు? ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కాన్సనెంట్స్? CON, SON, తర్వాత ANTS కాన్సనెంట్స్. మళ్ళీ కరెక్ట్. వోవెల్స్ ఎన్ని? ఏంటంటవి? AEIOU. నెక్స్ట్ కాన్సనెంట్స్ ఎన్ని? ఏంటవి? మళ్ళీ చెప్పండి. అసలు ప్రొనౌన్ అంటే ఏంది? ఫస్ట్ ప్రొనౌన్ రీప్లేసెస్ నౌన్. అంటే నౌన్కి బదులుగా మనం కొన్ని వర్డ్స్ యూస్ చేస్తాం. ప్రొనౌన్స్ యూస్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తాం. దాన్ని ఏమంటాం? ప్రొనౌన్ అంటాం. సో ఏంటి? ఈ 2 స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ప్రొనౌన్ వస్తుంది. ఫస్ట్ ఏంటి? ప్రొనౌన్ రీప్లేసెస్ నౌన్. నెక్స్ట్ pronoun is used instead of noun. Pronoun is used instead of noun. Pronoun is used instead of noun. అలాగే చెప్పండి. pronoun is used instead of noun. అంటే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఈ స్టేట్మెంట్ కి మీనింగ్ ఏంటని తెలుగులో? మారుస్తుందా? రీప్లేస్ చేస్తుంది అంటే భర్తీ చేస్తుంది. ఓకేనా? రీప్లేస్ చేస్తుంది. ఇంకొక స్టేట్మెంట్ ఏంటి? ప్రొనౌన్ ఈజ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్కి బదులుగా యూస్ చేసేదాన్నే ప్రొనౌన్ అంటాం. నౌన్కి బదులు యూస్ చేసేదాన్ని ఏమంటాం? ప్రొనౌన్. కరెక్ట్.